హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విన్ను. లాస్ట్ పార్ట్ అయితే కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పేసి నేనైతే 2 పార్ట్స్ కింద కట్ చేశాను. సో ఇది వచ్చేసి మన పార్ట్ 2 అనమాట. మొన్న వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూషన్. మళ్ళీ అయితే ఇక్కడ కాసేపు ఆపేశారు లైన్. సో మేమైతే నియర్ బై పక్కన ఫుడ్ ఏమన్నా ఉందేమో అని చెప్పి కొంచెం బ్యాక్కి వెళ్తే అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మేము అక్కడైతే ఫుడ్ తీసుకుందామని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడ అంతా జంక్ ఫుడే ఉంది, ఫాస్ట్ ఫుడే ఉంది. సో మేమైతే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివి అయితే చెప్పుకున్నాం. ఇంకా మా కజిన్ వంశీ అయితే వాడు జంక్ తినడు అని చెప్పేసి బనానాస్ అయితే తీసుకున్నాడు. తినేసి మనమైతే మళ్ళీ మన లైన్లోకి అయితే వచ్చాం. ఇంకా పంపించలేదు. చాలాసేపటి తర్వాత మాకైతే పోలీస్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. నైట్ టైం కదా, నైట్ ఇప్పటికే టైం 9:30, 10 అవుతుంది. సో మాకైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మెల్లగా మన లైన్ అయితే పంపిస్తున్నారు. మొత్తం అందరు వచ్చేదాకా అయితే ఆపేశారు మమ్మల్ని. ఇంకా మనకి 1350 స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మనమైతే సక్సెస్ఫుల్గా 2200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ప్రసన్న ఆంజనేయ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ హనుమాన్ స్టాట్యూ దగ్గర మనం అయితే కొన్ని రీల్స్ తీసుకుని మనమైతే పాటలు పాడుకుంటూ అయితే వెళ్ళాం అనమాట. కానీ అన్ఫార్చునేట్లీ నా మైక్ కొంచెం ప్రాబ్లం ఉండి ఆడియో అయితే రికార్డ్ కాలేదు. అండ్ ఫోన్లో తీసుకున్న కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. కానీ ఈ వీడియోలో ఉన్నాయి వచ్చుంటే ఇంకా చాలా మంచిగా ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ అవి అయితే డిలీట్ అయిపోయినాయి, రికార్డ్ కాలేదు. సో గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ముకుటధార గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద దశరథ నందన గోవింద గోవింద హరి గోవింద దశకుల నందన గోవింద గోవింద దశమూర్తి గోవింద అభయ గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద లక్ష్మీ పాలన గోవింద లక్ష్మణ రాజ గోవింద గోవింద పంచమంతర గోవింద గోపాలయ గోవింద. చక్కగా అక్కడ గోడ మీద పాటలు అయితే రాస్తున్నాయి. మేమైతే అవి చదువుకుంటూ హ్యాపీగా అయితే పైకి అయితే వెళ్ళాం. మాకైతే టైం కూడా తెలియలేదు. అండ్ పాటలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాకు తెలుగు వచ్చి రాని తెలుగులో అయితే పాడాం, మీరైతే ఏమనుకోవద్దు. అండ్ మాకు వెళ్ళే దాంట్లో జింకలు అయితే కనిపించాయి. కాసేపు వాటితో వీడియోలు తీసుకుని వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచే వీడియో అయితే తీసుకున్నాం. చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, భలే చూస్తున్నాయి అక్కడ నుంచి. ఒకటో రెండో అనుకున్నాం కానీ ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి, గుంపుగా అయితే ఉన్నాయి. అండ్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ టైం కదా మాకు కనిపించవు అనుకున్నాం, కానీ లక్కీగా భలే కనిపించాయి. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మార్గం కాసేపు రోడ్డు మీద అయితే ఉంది. సో రోడ్డు మీద నడుచుకుంటూ అలా మోకాళ్ళ పర్వతం దాకా అయితే వచ్చాం ఫ్రెండ్స్. అండ్ మేమైతే ఫస్ట్ మోకాళ్ళ మీద నడుద్దామని ఏమనుకోలేదు, కానీ ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మేము కూడా ట్రై చేద్దామని చెప్పి మేమైతే స్టార్ట్ చేసాం.
మాకదే ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా కొత్తగా అయితే అనిపించింది ఎక్స్పీరియన్స్. కానీ చాలా కష్టంగా ఉంది పైకి అలా ఎక్కడం. ఇంకా గోవిందా గోవిందా అనుకుంటూ మేమైతే అలా ముందుకు సాగాం. మామూలుగా ఎక్కడమే కష్టం అనుకుంటే ఇంకా మోకాళ్ళ మీద దాంతో నేను కెమెరా పట్టుకుని నా వల్ల అయితే కాలేదు. చాలా కష్టంగా అయితే అనిపించింది. కానీ అలాగే మెల్లగా మేమైతే పైకి అయితే ఎక్కాం. అసలు గివప్ అయితే ఇవ్వలేదు లాస్ట్ వరకు. కానీ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది చాలా బాగా అయితే ఎక్కుతున్నారు. మేము వాళ్ళని చూసి ఇంక ఇన్స్పైర్ అయ్యి మేము కూడా మెల్లగా ఎక్కాం. అలాగే నేనైతే మధ్య మధ్యలో ఆగాను, కానీ లాస్ట్కి అయితే ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను. ఎక్కడ మధ్యలో ఆగలేదు, గివప్ ఇవ్వలేదు. వీడియో అయితే లాగెత్తుందని చెప్పి నేనైతే కొన్ని క్లిప్స్ అయితే కట్ చేశాను. అండ్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గైస్. అండ్ ఇంకా 50 స్టెప్స్ అయితే ఉన్నాయి. మనమైతే సక్సెస్ఫుల్గా 3500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా 50 మోర్. మాకైతే మామూలుగా లేదు ఫీలింగ్. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మేమైతే చాలా వెయిట్ చేసాం. మాకైతే కాళ్ళు మామూలుగా నొప్పులు రావట్లేదు. అండ్ మేమైతే ఫుల్గా టైర్డ్ అయితే అయిపోయాం. అండ్ ఇంకా 50 ఎప్పుడు అవుతాయా అని చెప్పి ఒక్కొక్క మెట్టు ఫుల్ జోష్లో అయితే ఎక్కాం. లాస్ట్ స్టెప్స్ కూడా మేమైతే. అండ్ ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. టోటల్ 3550 స్టెప్స్, 14 కిలోమీటర్స్ మేమైతే కంప్లీట్ చేసేసాం. ఒక 5 అవర్స్ అయితే పట్టినట్టుంది. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుష్, ఆనందం చెప్పలేని మాటల్లో. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మాకైతే ఫస్ట్ టైం అయినా మాకు ఐడియా లేకపోయినా మేమైతే బాగానే చేసామని అయితే అనుకుంటున్నాం. మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మన వాళ్ళ రియాక్షన్ అయితే. అండ్ నాకు ఎలా అనిపించిందంటే లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలాంటివి చేయాలి కన్ఫామ్గా. అది కూడా మన ఫ్రెండ్స్తో, మన కజిన్స్తో చేస్తే ఆ వచ్చే ఫన్ అదైతే మాటల్లో చెప్పలేము, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ప్రెజెంట్ మనం అయితే ఫస్ట్ వెళ్ళి మన లగేజ్ అయితే తీసుకోవాలి. కింద లగేజ్ డిపాజిట్ చేసాం కదా, మనం అయితే లగేజ్ తీసుకుని మెల్లగా నడుచుకుంటూ అయితే వస్తున్నాం. మనకి రూమ్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి ప్రెజెంట్ మేమైతే సెర్చ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై గోవిందా.